సార్ ఎంతవరకు వచ్చింది? చూస్తూనే ఉన్నా, ఇంతవరకు పోలేదు సార్. వాళ్ళ టాలెంట్ ని చూస్తుంటే ఈ పాటికి ఒక 10 చెక్ పోస్టులు దాటేస్తుంటారు. ఇదిగా వీడే. దుబాయ్ నుంచి వచ్చింది, కరెక్టేనా? దుబాయ్ నుండి ఓ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఇంతేనా? ఇంకా ఉన్నా మొత్తం నేనే తీసుకుంటాను. ఇంకా ఉందా? ఉంది. ఊర్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. బయటికి తీసుకురావడం రిస్క్ కదా. ఇక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా పేరు విన్నారనుకో, చివరికి కుక్క కూడా మొరగదు. కుక్క కాదు, ఇక్కడ నక్కతోనే ఇబ్బంది. నక్క కాదు, ఇక్కడికి పూలొచ్చినా కూడా ఏమీ పీకలేదు. ఓయ్, your beard nice. ఏమండి, అలెక్స్ చెప్పిన పార్టీ వీడై ఉంటాడా? వాణ్ణి నువ్వు ఫాలో అవ్వాలి. థ్యాంక్స్. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. వీడేనా? వీడి కాదు. లేదు సార్, వచ్చింది వీడి కాదు సార్. వాళ్ళు ఇద్దరు. ఇంటికొచ్చింది ఇంకొకడు. ఏమైంది? నారాయణ, వచ్చింది వీడు కాదని చెప్తున్నారు. ఇంకొకటి ఎవరో అంట. హోల్డ్ చేయి. చెప్పు. వస్తువు బోర్డర్ దాటింది. ఇప్పుడు వస్తువు మ్యాంగ్లూరులో ఉంది. వాడు దొరికాడా? వాడు దొరికాడని అనుకోండి, కానీ మీరు చెప్పినోడు కాదు. వీడు ఇంకొకడు. వాడు కార్లన్నీ అమ్మేసి బైక్ లో తిరుగుతున్నాడు. అయితే అదెవరు? మీ టీంలో ఉన్నవాడే ఎవడొకడు అయి ఉంటాడు. లేదంటే ఎంత దూరానికి వెళ్ళుండదు. నేను ఫోటో పంపిస్తాను. ఆ ఇన్స్పెక్టర్ అది చూపించు. వీడే ఆ పొరంబోకు. వీడే ఇంటికొచ్చాడు. సరే పూజారి, ధన్యవాదములు. హలో నాన్సీ, నేను ఆల్బీ. ఆల్బీ, ఎక్కడికి పారిపోయావురా? చెప్పి వెళ్ళొచ్చు కదా. ఊర్లో అందరూ నాకే కాల్ చేస్తున్నారు. ఎవరు? సాధికనా? ఎవరైతే ఏంటి? ఆ గోల్డ్ తీసుకెళ్లిన వాడు దొరికాడా? నేనేదో బంగారం తీసుకెళ్లి అమ్మేసినట్టు అందరూ మాట్లాడుతున్నారు. నాన్సీ, నన్ను క్షమించు. నేను నా ఫ్రెండ్ ఫైజల్ ఇద్దరు కలిసి యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశాం. గోల్డ్ ఇప్పుడు మా దగ్గరే ఉంది. చెత్త విధవా, ఎందుకు ఇంత చండాలమైన పనులు చేస్తున్నావు? ఎందుకు నా దగ్గర అలాంటి పని చేస్తున్నావు? ఆ ట్రావెల్స్ లో జాబ్ చేసుకుంటే ఎలాగోలా బ్రతికేదాని కదా. ఎన్ని రోజులు ఆ పనే చేస్తుంటావు నాన్సీ నువ్వు? ఇలా చూడు, నువ్వు వీలైనంత త్వరలో ఇంటి నుంచి పారిపో. అజర్ వాళ్ళ మనుషులు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? అయితే నువ్వు పని చేయి, సిటీలో ఉన్న నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపో. లేదంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను బార్డర్ దాటేశాను. మిగతా విషయాల తర్వాత చెప్తాను. బయలుదేరేటప్పుడు పాస్పోర్ట్ కూడా తీసేసుకో. 2-3 రోజులే సమస్యలు తీరిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను. ఆల్బీ, పెట్టేకు ఏం చేయాలో చెప్పు. ఇదిగో, నీ ఫ్రెండ్ అకౌంట్కి పంపించి హాస్పిటల్లో డబ్బు కట్టేమని చెప్పు. తన అకౌంట్లో వేసావనుకో,
ఖచ్చితంగా మనం దొరికిపోతాం. కావాల్సినంత తిని మళ్ళీ మనం ఎప్పుడు తింటామో అని ఆ దేవుడికి మాత్రమే తెలుసు. జోక్ చేశానంతే. ఇదిగో ఇది కూడా ఉంచుకో. నేను 2 రోజులు వచ్చేస్తానమ్మా. ఇంత సడన్ గా ఇంటర్వ్యూకి పిలిచారు చూడు. అయ్యో. హాయ్, ఏంటి అందరు వచ్చేసారు? రండి కూర్చోండి. అమ్మా కాస్త టీ తీసుకురా. ఇలా చూడు, నీ విందు కోసం మేము రాలేదు. రెహన్, నాన్సీ ఒక నిమిషం. నాన్సీ, వస్తూ ఎక్కడుంది? దేని గురించి అడుగుతున్నా? నాన్సీ, నేను చాలా మర్యాదగా అడుగుతున్నా. అక్కరు లేకుండా సమస్య చేయాలనుకోకు. ఎక్కడుందో చెప్పు. అయ్యో సాధికన్నా, నువ్వేం అడుగుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. హే! నువ్వు ఆల్బీ నాటకవాడి దొంగలిచ్చిన మా బంగారం ఎక్కడుందో చెప్పు. ఇలా చూడండి, మర్యాదగా మాట్లాడండి. మీ బంగారంతో నేనే చేసుకుంటాను. నేనేమి ఇది మొదటిసారి చేస్తున్నానా? మరి వాడక్కడ ఆల్బీ? ఓ రోజు యాక్సిడెంట్ చేసిన ఫైజల్ ఆల్బీ ఈ రోజు ఒకటిగా ఉన్నారు. కానీ నీకేం తెలీదు. ఊరికే నాటకం ఆడుకో నాన్సీ. అవును, ఓ రోజు దొంగలించిన దాంట్లో ఇక్కడ ఎంత ఉందో చెప్పు. చెప్పు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఆ బార్ లో అంత గొడవ జరిగిన తర్వాత నేను ఇక ఈ విషయంలో ఇంటర్ఫియర్ కానని చెప్పాను. ఆ తర్వాత ఆల్బీ నాకు కాల్ చేయలేదు. నేను చేసినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు తెలియదు సాధికన్నా. నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఆ తర్వాత నీ గతి ఏమవుతుందో మాకే తెలీదు. నువ్వు ఏం చేయగలవో చేరా, చెత్త విధవా. అమ్మ తల పోసాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాన్సీ, అక్కర్ లేకుండా మాతో పట్టుకుంటున్నావు. నాన్సీ, నాన్సీ, ఇదేలా ఉంది? హలో, మీకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వస్తే నేను ఎందుకు మిమ్మల్ని పిలుస్తాను? అక్క కొంచెం చూసుకోండి. వెళ్ళిరా. ఎవరు సిస్టర్? ఎవరో ఏంటో నేను అడగలేదు. మీకు ఫోన్ ఉంది కదా, అందులో పిల్లొచ్చుగా. అనవసరంగా రాత్రిలో ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. హలో, నేను ఫైజల్ని. నువ్వెందుకు ఈ ఫోన్ చేసావు? నా ఫోన్ కాల్ చేయొచ్చు. ఆ తర్వాత చెప్తాను కానీ పాప ఎలా ఉంది? ఉదయం నుంచి ఫోన్ చేసి కనుక్కోలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చిందా మీ కూతురు మీకు? నువ్వే సమస్య తీసుకొచ్చి పెట్టావు. ఎవరెవరో వచ్చి గొడవ చేస్తున్నారు. నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదా? సర్టిఫికేట్ రెడీ అయింది. నేను ఒక వీసా మ్యాటర్ చెప్పాను కదా, అది రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఆ మొబైల్ షాప్ లో పనిచేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ అని చెప్పాడా? డాక్టర్ రేపు చూసి డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. ఇలా చూడు, నువ్వేదో నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తుంది. అనవసరమైన గొడవలు ఎరుకోకు, అర్థం అవుతుందా? మీ కుటుంబం కథ మాట్లాడే ఫోన్ కాదు ఇది. మీ సొంత ఫోన్ లో మాట్లాడుకోండి. ఇది ఎమర్జెన్సీ కోసం పెట్టిన ఫోను. సరే ఫోన్ పెట్టే. హలో చెప్పమ్మా, ఏంటి? సార్, హాస్పిటల్ లైన్ లో ఒక ఫోన్ వచ్చింది సార్. అక్కడ అన్ని చోట్ల తిరిగి బంగారం అమ్మలేకపోయేసరికి ఫాసిల్ టెన్షన్ పడిపోయాడు. బాంబేలో సేటు దగ్గర బంగారం అమ్మడానికి ముందు ఫైసల్ మూడు మార్చడానికి కోసం ఒక రోజు గోవాలో స్టే చేద్దాం అనుకున్నాను.
అక్కడ నా ఫ్రెండ్ మేనల్కి తెలిసిన చోటు ఒకటి ఉంది. అరే మొత్తం రెడీ చేసినట్టున్నా? చెయ్యాలి కదా. సరే నీ ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఆ? मैं तो बोला ना, अगर दे बचाएंगे ना मैं ले लूंगा. मोसा का आदमी है ना, आपके मुंबई में फील्डिंग घर का रखा है और फोटोज के साथ लुकआउट नोटिस रखे रखा है. సెడ్జీ మీరే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. तुम एक काम करो, थोड़े दिन उधर ही रुक जाओ गोवा में. जब मैं बोलूंगा ना कब आ जाओ. ఓకే. అక్కడ పెట్టు. అనస్ నారాయణ, సమస్య 2.5 కోట్లు కాదు, కోట్లు సంపాదించడం నాకు లెక్క. మనతో ఉన్న వాళ్ళందరికీ ఇలా అనిపించిందంటే త్వరలోనే జ్యువెలరీస్ మూసేస్తారు. ఇదే ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమస్య. అంతేకాకుండా మనల్ని నాశనం చేయాలని చాలా మంది చూస్తున్నారు. సాదిక్ కుర్రోళ్ళని తీసుకువెళ్లి గోవా, బాంబాయి అన్ని చోట్ల వెతుకుతా అంటున్నాడు. ఈ ఆల్బీ ఉన్నాడే, వాడు ఎంజాయ్ చేయడానికి అన్ని చోట్లకు వెళ్తాడు. సాదిక్ ఆ చోట్లన్నీ తెలుసు, కానీ బంగారం అమ్మడానికి ఎవరు గోవాకి వెళ్ళరు. అందుకే వదిలేశాను. అది వదిలేయండి. ఆ పని మనం ఒకరికి అప్పచెప్పాం కదా, మిగతావని వాడే చూసుకుంటాడు. మరి ఎందుకు తొందర పడతారు? ఓ 2 రోజులు వెయిట్ చేసి చూద్దాం. పోలీసులకు దొరికిపోతే దాని గురించి మీరు దిగులు పడకండి, మన దగ్గర వాళ్ళకన్నా పెద్ద పోలీసులు ఉన్నారు. ఇదిగో డబ్బులు ఉంచుకో. నా అకౌంట్ కి ఫైసీ పంపించాడు. సరే. Oh my, look at that. హౌ డర్ యు టచ్ మై బైక్? బైక్ లోనే వెళ్ళొచ్చురా, నువ్వే కదా స్కూటర్ కావాలన్నా. ఈ పాటికి బైక్ ఎన్ని కెమెరాలు వచ్చిందో తెలుసా నీకు? What the hell you do? How the heck you do that by myself? సారీ. Oh my God! I can't bear this! Lift up this bike! సారీ. What did you do to my bike? What is this? What are you Give me doing? money! I want money! Give me my money! I want money! You got to pay up! చెప్తున్నాను కదా. Say, what did you do to my bike? Please, చేసుకో. Give me your face! I'll beat you, man. What is this? Oh my God! Somebody stop him. Relax. Relax. What is this? It's my bike! Take me back! It's not your fault, man! See, It's what not I will your do you? fault! Why did you do this? What's the matter? Why did you kick my bike? I want my bike! Who'll make this bike? Has to pay me! Has to pay me, huh? What you have done to my bike? Say what you have done to my bike! I can bear this! I will fight against you! Oh, my fuck! Say! హే, ఇక్కడ మొదటిసారి వచ్చారా? సమస్య ఏంటి? ఇది వాళ్ళ ఏరియా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడకండి. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. కరెక్ట్ గా చెప్పావు. మీకే బైక్ ఉందిగా, మరెందుకు స్కూటర్ తీస్తున్నారా? ఇక్కడ తిరగడానికి స్కూటర్ కదా బాగుంటుంది. సరే వెళ్ళండి. ఓకే. ఓ థ్యాంక్ యూ. ఫిరోజ్, ముసన్న, మీరు పిలవకపోయినా నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఎవరా వ్యక్తి? నీకు తెలిసే అవకాశం లేదు. మన దగ్గర పనిచేసే వాళ్ళలో ఒకడే, ఆల్బీ. ఆల్బీ అంటే ఆల్బర్టా? వాడే. చూడండి, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ మీరే చూసుకోండి, సరేనా? నేను వెళ్తాను. దిగండి, అందరూ దిగండి. దిగండి. ముసన్న, ఇది మీ పని కాదు, నా పని. మన మధ్య ఒక లెక్క మిగిలిపోయింది. ఇది నాకు లభించిన మంచి అవకాశం. ఇది నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. వద్దు ఫిరోజ్, వాడిని తీసుకురాకుండా ఎవరు ఇంట్లోకి అడుగు పెట్టకూడదని చెప్పి పంపించారు. మీరు టెన్షన్ అవ్వకుండా నేనే కాల్ చేస్తాను. What happened? ఒకడు మోసం చేశాడయ్యా. Hey! హేయ్, రారా, నిన్న కలిసాం కదా. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? రూమ్కి వెళ్తున్నా. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా మీ వెంట పడ్డారా? లేదు. విష్ణు, హాయ్. ఇతను వినోద్, అదిగో అతను విజయన్, అతను రజేష్. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ శ్వేత కదా. హాయ్ శ్వేత, నేను జేమ్స్, తను మునీర్.
నేను కన్నూర్. మీరు? మాది పాండిచ్చేరి. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? తగిలింది, కాస్త నొప్పిగా ఉంది. పర్వాలేదులే. దమ్ము కొడతావా?